ఒక సామెత ఉంది, పేకాటనే బొమ్మరిది అని. సో జ్యోతిష్యం అనేది నా వృత్తి, స్నేహం అనేది నా ఇష్టం. ప్రభాస్ అంటే నాకు ఇష్టం. ప్రభాస్ సినిమాలు చాలా సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన. ఈరోజు కూడా మీరు నమ్ముతారో నమ్మరో, జగన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రభాస్ గారు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ఫోన్ చేశారా? ఎందుకు ఇక మోరల్ సపోర్ట్ ఇచ్చారు, ఎందుకంటే ఇంత ధైర్యంగా ఉన్నారు మీరు, గ్రేటు, మా వల్ల కాదు, మేము ఒక సినిమా పోతే మేము భయపడతాము లేదా ఫీల్ అవుతాము, కానీ మీరు ధైర్యంగా ఉన్నారు. సో నేను పెట్టుకునే అద్దాలన్నీ కూడా ప్రభాస్ గారి కళ్ళద్దాల తాలూకా అద్దాలు ఉంటాయి. అంటే నేను ప్రభాస్ గారు పెట్టుకునే అద్దాలు సేమ్ ఉంటాయి. నా డ్రీమ్ అది. ప్రభాస్ గారు అంటే నా డ్రీమ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వేసుకునే చెప్పులు కాస్ట్లీ, అలాంటి చెప్పులు కొనుక్కోవాలి అని నాకు పిచ్చి. ఏది అత్తారింటికి దారేది సినిమాలో దేవదేవం భజే అనే టైంలో మన పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తారు, మనకు అడుగులు చూపిస్తారు. ఆ చెప్పులు కాస్ట్లీ 35 నుండి 40 వేలు ఉంటాయి. సో నాకు ఆ డ్రీమ్ అది, పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న చెప్పులు నేను వేసుకోవాలి అని నాకు కసి నా జీవితంలో. దానికోసం కష్టపడి నేను ఆ చెప్పులు కొనుక్కున్నా. అట్లనే ప్రభాస్ గారు పెట్టుకునే కళ్ళద్దాలు అంటే నాకు పిచ్చి. ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు లైఫ్లో మనం ఇవి పెట్టుకుంటే మన జీవితంలో ఒక సక్సెస్ ఉంటుంది, ఎంజాయ్ చేయాలి లైఫ్ అని నేను అవి కొనుక్కున్న తర్వాత ఆయన కూడా నన్ను కామెడీ చేస్తారు, నాకంటే మీరే ఎక్కువ వాడుతూ కళ్ళద్దాలని. సో నేను అనేది ఏంటంటే ప్రభాస్ గారికి నాకు ఉండేటువంటిది, అట్లనే ఇండస్ట్రీలో నాకు వేరే వాళ్ళకు ఉండే రిలేషన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో అది సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎవరితోని ఎట్లా మాట్లాడతాము, ఎవరితోని క్లోజ్ ఉంటాము అనేది నేను చెప్పుకోను కదా. నాకు చాలామంది ప్రొడ్యూసర్లు, చాలామంది డైరెక్టర్లు, పొలిటీషియన్స్ నాకు చాలా క్లోజు. నేను అందరినీ రివీల్ చేయలేను కదా, అందరి విషయాలు సమయం వచ్చినప్పుడు రివీల్ కాబడతాయి, కానీ అంతేగాని నేను చెప్పలేను కదా. బట్ దీన్ని వ్యక్తిగతమైన ద్వేషం కింద కన్వర్ట్ చేసుకుంటే అది ఎట్లయితుంది? బట్ ఎవడన్నా ప్రభాస్ గారు అంటారా మిమ్మల్ని? ఆయన బేసిక్గా డార్లింగ్ అంటారు, డార్లింగ్ స్వామి ఎందుకు ఇలా నన్ను ట్రోల్ చేస్తున్నారు? అస్సలు ఆయన ఏమంటారంటే ఆయన మన గురించి మంచిగా చెప్తారు కదా అంటాడు. ఇది కాషన్ కదా అంటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే, పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోతే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంటే బీపీ, షుగర్ ఉంటే షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఉంది, లివర్ సిరోసిస్ ఉంది అని మొదలే చెప్పి జాగ్రత్తలు చెప్పాలి. నేను కూడా అదే కదా నేను చేసేది. ఇప్పుడు ప్రభాస్ గారికి హెల్త్ బాగాలేకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తున్నా, సినిమాలలో జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నా, కానీ తీసుకుంటే బాగుంటుంది అనేది. ఇప్పుడు ప్రభాస్ గారి మీద నాకు తెలిసినంత వరకు ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. అంటే జనాలకు తెలియకపోవచ్చు వ్యక్తిగతంగా, నేను అనేది సినిమా థియేటర్లో కాదు, పర్సనల్గానే ఆయన వల్ల ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. సో ఆయన వల్ల 500 కుటుంబాల వల్ల బతుకుతున్నాయి, రేపు 5,000 కుటుంబాలు బతకాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు క్రౌడ్ పుల్లర్, ప్రపంచంలో ఇంత పెద్ద క్రౌడ్ పుల్లర్ లేడు. అంటే ఒక సినిమా రిలీజ్ అయితే సినిమాలో ఏముంది అనేది పక్కన పెడితే, సినిమాలో ఏం లేకపోయినా జనాలు మినిమం 500 కోట్లు తీసుకొచ్చి ఆయన ముందు పోసిపోతారు. అది ప్రభాస్కున్న కెపాసిటీ. అది మన భారతదేశంలో ఇద్దరే హీరోలకు ఉంది. నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. ఎవ్వరు అవునన్నా కాదన్నా రైట్, ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. ఒకవేళ వాళ్ళని విమర్శిస్తే, వ్యక్తిగతంగా విమర్శిస్తే అది మీ కర్మ. ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇద్దరే తోపులు భారతదేశంలో. మొత్తం భారతదేశాన్ని ఒక ఊపగలిగిన వాళ్ళు నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. సో ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ అట్లుంది. వీళ్ళిద్దరు క్రౌడ్ పుల్లర్స్. నంబర్ 3 వేణుస్వామి అనొచ్చా? ఏం సంబంధం? వాళ్ళ ముందు రాష్ట్రాలను దేనికి మనం ఇప్పుడు వాళ్ళు ఆయన లెవెల్ వేరు, వాళ్ళ కారణ జన్ములు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మామూలు వేణుస్వామి కూడా కారణ జన్ముడు. నేను అనేది ఏంటంటే అల్లు అర్జున్ లాంటి వ్యక్తి కారణ జన్ముడు, ఒక ప్రభాస్ అనే వ్యక్తి కారణ జన్ముడు. సో ఆయన జాతకంలో అంత పెద్ద యోగాలు ఉన్నాయి. సో ఆయన ఒక కనుసైగా చేస్తే అంత జనాలు, ఇప్పుడు ఆయన మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన జస్ట్ ఒక పెద్ద ఏమంటారు, ఒక సుత్తి పట్టుకొని వచ్చిన జనాలు పూనకాలు వచ్చేస్తాయి ఫ్యాన్స్కు. సో అంత పెద్ద హీరో, అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి 10 కాలాల పాటు బ్రతకాలి, 10 కాలాల పాటు సినిమాలు తీయాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ప్రొడ్యూసర్లు బాగుపడాలి అనే ఇంటెన్షన్తోనే మనం చెప్తాం తప్ప, వ్యక్తిగతంగా ఒక మనిషి నాశనం కావాలి అని కోరుకుంటే ఫస్ట్ నాశనం అయ్యేది నేనే. నేను పురోహితుడిని, అంటే పురోహితుడు అంటే నేను పూజలు చేయకపోయినా పురోహితాన్ని కోరుకునేవాడిని. అందరూ బాగుండాలని కోరుకునేవాడు వేణుస్వామి. అందరూ బాగుండాలని కోరుకుంటా. మీ ఫ్రెండ్షిప్ ఇంత బాగా పెట్టుకొని అనవసరంగా ట్రోలర్స్ మాత్రం ఏదో విజిబిలిటీ, అంటే వాళ్ళకు తెలియదు కదా, వాళ్ళకు ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నేను మన ఫామ్ హౌస్లో పండిన సీతాఫలం ఆయనకు పంపించినాం. ప్రభాస్ గారికి సీతాఫలం అంటే చాలా ఇష్టం. మా ఆవిడ ఒక ఆర్గానిక్ బ్యాగ్ ఒకటి పంపించింది ఆయనకి. సో చాలా ఇష్టం. ఇప్పుడు మొన్న నేను ఒక బ్లూ కలర్ కళ్ళద్దాలు పెట్టుకోగానే ఎంబడే పెట్టుకున్న 10 నిమిషాలకే నేను స్టేటస్ పెట్టంగానే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి
స్వామి అన్న అడుగుతున్నాడు ఈ కళ్ళద్దాలు కావాలి అన్నకు అని చెప్పి ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్ వాళ్ళు యూరప్ పోయారు తీసుకొచ్చుకోరు ప్రభాస్ గారు. సో నేను అనేది ఏంటంటే ఇంత ఇంటిమసీ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళతోని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతోని నన్ను ఆయన ఏమంటారు అంటే ఆయన మనకు కొంచెం మంచిగా చెప్తుండు కదా, ఆయన ఏం తప్పు చెప్పట్లేదు కదా. ఇప్పుడు వ్యక్తిగత విమర్శ చేస్తే నేను తప్పు, నేను వ్యక్తిగత విమర్శలు చేయట్లా ఎక్కడ. నేను మంచి సినిమాలు ఎన్నుకోమని చెప్తున్నా, మంచి ప్రొడ్యూసర్లను ఎన్నుకోమని చెప్తున్నా. ఒక్క మిస్టేక్ జీవితాన్ని చిన్నభిన్నం చేస్తుంది. ఒక పక్క మనుషులకి చాలా ఐడెంటిటీ లభించిన తర్వాత మీకున్న గుర్తింపు 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వేణుస్వామి ఎందుకు ఒక పెద్ద చిన్నజీయర్ స్వామి లాంటి ఆశ్రమం కట్టలేకపోయాడు? కొన్ని 4 గోడలకు మాత్రమే పరిమితి అయిపోయి మీడియా వరకే మాట్లాడడానికి సరిపోయే అంతనే వేణుస్వామిని చూస్తున్నారు ఒక పక్క. రెండోది, మీకున్న ఈ జ్ఞాన సంపదని విస్తరింపజేయాలి అని అన్నప్పుడు ఈ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలి, ధర్మాన్ని కాపాడాలి, లేకపోతే అనేక మంది జీవితాలు మార్చాలి అనుకున్న వేణుస్వామికి కేవలం 4 గోడలు, ఒక ఆఫీసు, ఒక అపాయింట్మెంటు, కొన్ని ఫీజులకు పరిమితం చేశారు మిమ్మల్ని. మీరెందుకు పెద్ద ఆశ్రమం సృష్టించలేకపోయారు? ఒక పక్క సద్గురుని చూసినా, మరో పక్క చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళని చూసినా మీకేమనిపిస్తుంది? 100% మీరు చెప్పింది కరెక్ట్ ప్రశ్న. ఎవ్వరు ఇంతవరకు విచిత్రమైన విషయం ఏంటంటే ఐ అప్రిషియేట్ నన్ను ఈ ప్రశ్న అడగలే. నన్ను ప్రపంచంలో ప్రపంచంలోనే రెండో వ్యక్తి మీరు. నన్ను ఫస్ట్ ఈ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి నా చిన్నప్పటి స్నేహితుడు, నాకంటే 1 సంవత్సరము సీనియర్ అయినటువంటి కృష్ణమూర్తి అని ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటరు మన తెలంగాణ ప్రాంతంలో. తను అడిగింది ఈ ప్రశ్న, ఎందుకు ఒక ఆశ్రమాన్ని ప్లాన్ చేయొద్దు అని చెప్పేసి. ఇప్పుడు మీరు అడిగారు, సెకండ్ పర్సన్ మీరు. సో నేనేం చెప్తా అంటే ఒకే ఒక్క ఆన్సర్, ఆ స్థాయి నాకున్న ఆ స్టేషన్కు నేను సరిపోను. స్వామీజీ అంటే కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు నియమాలు నా దగ్గర లేవు.